హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా అదిరిపోయే 3 శుభవార్తలు అయితే తీసుకొచ్చానండి. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు లేటెస్ట్గా దీని గురించి అప్డేట్ చేయడం అయితే జరిగిందన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఈ జనవరి నెలలో అదిరిపోయే 3 శుభవార్తలు అయితే చెప్పారన్నమాట. మరి ఆ విషయాలు ఏంటో మనం వీడియోలోకి వెళ్ళి క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియోను ఎక్కడా స్క్రిప్ట్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. ఇలా చూస్తేనే మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుంది. ఇన్ఫర్మేషన్ అనేది మీరు పూర్తిగా తెలుసుకునే వాళ్ళు అవుతారు అన్నమాట. దీంతో పాటు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా చేయడం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే గనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుందండి. మీరు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల వీడియో చాలా మందికి దగ్గరికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా మరి రేషన్ కార్డుదారులు అందరికీ కూడా అదిరిపోయే 3 శుభవార్తలు జనవరి నెలలో సంక్రాంతి పండుగ కానుకగా తీసుకురాబోతున్నారండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. దీంట్లో అతి ముఖ్యమైనది ఏంటంటే ఆ చంద్రన్న కానుకల కింద సంక్రాంతికి ఇవ్వబోయే సరుకుల గురించి చెప్పుకోవాలండి. మరి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ చంద్రన్న కానుక కింద చంద్రన్న కిట్లను అనేవి ఇచ్చేవారండి. తర్వాత ఇవ్వడం మానేశారన్నమాట. తర్వాత చంద్రన్న ఇప్పుడు మళ్ళీ మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చంద్రన్న కిట్లు అనేవి మళ్ళీ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందన్నమాట. మరి తెలుగు రాష్ట్రాలలో ప్రజలందరూ జరుపుకునే అతి ముఖ్యమైన పండగల్లో ఈ పండగలకి మరి ఈ కిట్లు అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆల్రెడీ బియ్యం ఇచ్చే ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. మనకు జనవరి నెల వచ్చేసింది కాబట్టి ఫస్ట్ వీక్ కాబట్టి తర్వాత మనకు 10వ తారీఖు లోపుగా ఈ చంద్రన్న కిట్లు అనేవి ప్రజలందరికీ కూడా అందించబోతున్నారండి. దీంతో పాటుగా రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా మహిళలందరికీ కూడా చీరలు కూడా పంపిణీ చేయబోతున్నారు అన్నమాట. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారండి. దానిపైన అప్డేట్ కూడా వచ్చేసిందన్నమాట. మనకి జనవరి నెలలోనే కొత్త రేషన్ కార్డులకి దరఖాస్తులు అయితే తీసుకోబోతున్నారండి. కొత్తగా పెళ్ళిళ్ళు అయిన వారికి అలాగే రేషన్ కార్డులని కొంచెం మార్పు చేర్పులు చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి. ఎవరైనా డిలీట్ ఆప్షన్ అలాగే ఎడిట్ ఆప్షన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళని డిలీట్ చేసేసి కొత్తగా ఒకవేళ పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవడం ఉంటుంది కదండి. ఈ ఆప్షన్ కూడా మనకి ఇప్పుడు వదిలే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరైనా రేషన్ కార్డులకు ఎడిట్ ఆప్షన్ కావాలన్నా డిలీట్ ఆప్షన్ కావాలన్నా కానీ ఇది మీకు ఒక అవకాశం ఇస్తారండి చేసుకోవడానికి. దీంతో పాటుగా కొత్తగా పెళ్ళిళ్ళు అయిన వారికి ఇంకా కొత్త రేషన్ కార్డులు కావాలి అనుకున్న వారందరికీ కూడా అవకాశం అయితే ఇవ్వబోతున్నారన్నమాట. మన రాష్ట్రంలో అనేక రకాల పథకాలను అమలు చేయబోతున్నారండి. సూపర్ 6 పథకాల్లో భాగంగా మన ప్రభుత్వం అధికారులను వస్తే గనుక ప్రజలందరికీ కూడా సూపర్ 6 పథకాలను అమలు చేస్తారు అని చెప్పి హామీ ఇవ్వడం అయితే జరిగింది కదండి. ఈ విషయం అయితే మనందరికీ తెలిసిందే. మరి ఎవరైతే తెల్ల రేషన్ కార్డులు ఉంటారో వారు మాత్రమే ఈ యొక్క గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకానికి అర్హత ఉంటుంది. తెల్ల రేషన్ కార్డులు లేని వాళ్ళ పథకాల గురించి తొలగించడం అయితే జరుగుతుంది. పెన్షన్లు కానివ్వండి, ఇటు తల్లికి వందనం కానివ్వండి, అన్నదాత సుఖీభవ
కానివ్వండి, చాలా రకాల పథకాలు ఉన్నాయండి. ఏ పథకానికి మనం ఎలిజిబిలిటీ సాధించాలన్నా కానీ ఆధార్ కార్డుతో పాటు ఈ రేషన్ కార్డు అనేది కూడా మాండటరీ అన్నమాట. చాలామంది గతంలో రేషన్ కార్డులు రద్దయిపోయిన వారు చాలామంది ఉన్నారండి. పాపం వారంతా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వంలో కూడా రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వారు ఉన్నారండి. మరి గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వాళ్ళకి ఈ ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వాళ్ళకి అందరికీ కలిపి మరి అర్హత గల ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నదన్నమాట. కాబట్టి ఎవరైనా కొత్త రేషన్ కార్డులు కావాల్సి వస్తే గనుక మీకు ఈ జనవరి నెలలోనే ఈ దరఖాస్తులు అనేవి ఓపెన్ అవుతాయండి. ఓపెన్ అవ్వగానే మీరు మీ ఆధార్ కార్డుతో అప్లై చేసుకుంటే గనుక వెంటనే మనకి ఒక 10 రోజుల్లో ఈ రేషన్ కార్డు అనేది మన చేతికి వచ్చే విధంగా అయితే సన్నాహాలు అయితే చేస్తున్నారన్నమాట. దీంతో పాటుగా రైతులకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా వేయబోతున్నారండి. ఆ డబ్బులు కూడా పడాలంటే మరి మీ యొక్క రేషన్ కార్డు అనేది అందుబాటులో ఉండాలన్నమాట. రైతులకు కూడా రేషన్ కార్డు లేకపోతే ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు రావు. దీంతో పాటుగా మరి మహిళలకు ప్రతి నెల 1500 ఇస్తామని చెప్పడం అయితే జరిగింది కదా. మీరు ఈ పథకానికి ఎలిజిబిలిటీ కావాలన్నా కానీ మీకు రేషన్ కార్డు అనేది కంపల్సరీ కావాలి. కాబట్టి ఎవరికైతే రేషన్ కార్డు లేదో రాష్ట్ర వ్యాప్తంగా వారందరూ కూడా తప్పకుండా అప్లై చేసుకోవాలండి. మళ్ళీ తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు మాత్రమే ఈ యొక్క అన్ని పథకాలకి ఎలిజిబుల్ అవుతారు. తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళు నిర్మోహమాటంగా ఏ పథకముకు మీకు రాదన్నమాట అండి. రేషన్ కార్డు లేని వాళ్ళు అప్లై చేసుకోవడం కూడా అవసరం ఇంకా. కాబట్టి తెల్ల రేషన్ కార్డుల కోసం మరి దరఖాస్తులు ఓపెన్ చేయగానే వెంటనే ఎవరికైతే రేషన్ కార్డులు అవసరం వారైతే తప్పకుండా ఈ యొక్క రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోండి.